హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బేసిక్ లెవెల్ బిజినెస్లో వాల్యూమ్ 2 గురించి తెలుసుకుందాం. బిజినెస్లో ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే అంశాలు పూర్తి వివరాలను ఈరోజు మీతో చర్చిస్తాం. బిజినెస్లో వచ్చే ఎమోషన్స్ నాశనానికి కారణమవుతాయి, అలాగే విజయానికి పునాది అవుతాయి. ఈ రెండు విషయాలు మీ చేతిలోనే ఆధారపడి ఉన్నాయి. మీరు మీ జీవితంలో కొన్ని గమనించే ఉంటారు. మీ కోపంతో కొన్ని డీల్స్ మిస్ చేసి ఉంటారు, కొన్ని వ్యాపారాలు చేయలేకపోయి ఉంటారు, అలాగే భయంతో కొన్ని అవకాశాలను దూరం చేసుకొని ఉంటారు. ఇలా బిజినెస్లో మన ఎమోషన్స్ విజయం వైపు నడిపించగలవు, లేక నాశనం వైపు తీసుకెళ్ళగలవు. ఈరోజు మనం తెలుసుకుందాం ఎమోషన్స్ని ఎలా గుర్తించాలి, ఎమోషన్స్ని ఎలా ఎదుర్కోవాలి, అలాగే ఎమోషన్స్ని విజయం వైపు ఎలా మలుచుకోవాలి. ముందుగా ఎమోషన్స్ గురించి తెలుసుకుందాం. మన జీవితంలో మనం నడిపించేవి 2 శక్తులు ఉన్నాయి. అవి ఏంటో తెలుసు కదా. 1 లాజికల్ బ్రెయిన్, 2 ఎమోషనల్ బ్రెయిన్. దాన్నే లాజికల్ థింకింగ్, ఎమోషనల్ థింకింగ్. కానీ వ్యాపార ప్రపంచంలో కేవలం ఎమోషనల్గా ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటే చాలాసార్లు మనం తప్పు చేస్తాం. కాబట్టి సాధారణంగా బిజినెస్లో ఎదురయ్యే కొన్ని ఎమోషన్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. అందులో మొదటి ఎమోషన్ కోపం, 2 భయం, 3 ఈగో, 4 ఆశ, 5 నిరాశ. ఈ కోపం అనే ఎమోషను మన క్లయింట్స్ యొక్క పనితీరు, వాళ్ళ యొక్క బిహేవియర్ ఆధారంగా మనలో వస్తుంది. భయం అనేది మనం చేసే ఇన్వెస్ట్మెంట్ లాస్ అవుతుందా లేదా ప్రాఫిట్గా మనం బిజినెస్లో ఉంటామా అనేది ఏర్పడ్డప్పుడు ఈ భయం అనే ఎమోషను మనలో క్రియేట్ అవుతుంది. 3 ఈగో. మనం చేసే ప్రతి పని తప్ప ఇతరులు చెప్పింది ఏది మనం వినకుండా మనం చేసిందే, మనం చెప్పేదే, మనం అనుకున్నదే కరెక్ట్ అని ఎప్పుడైతే అనుకుంటామో దానివల్ల మన ఈగో పోవటం వలన కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎమోషన్ను కూడా మనం చాలా కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత 4వది ఆశ. త్వరగా లాభపడాలి, షార్ట్ టర్మ్లోనే మనం అధిక లాభాలను ఎదురు చూడాలనుకుని తాపత్రయపడతాము. ఆ తాపత్రయపడ్డప్పుడు కొన్నిసార్లు వ్యాపారంలో నష్టపోవటం జరుగుతుంది. ఆ నష్టపోయిన సమయంలోనే 5వది ఏర్పడుతుంది, అదే నిరాశ. అలా ఫెయిల్ అయిన తర్వాత వచ్చే డిప్రెషను ప్రతి వ్యాపారస్తుడికి సహజమే. అయితే ఆ డిప్రెషన్లో ఉండకుండా మనం ఈ నష్టపోవడానికి కారణం ఏంటి, ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ రోజు వాతావరణం ఎలా ఉంది, దానికి కారణాలు ఏంటో ఎదుర్కొని నిరాశ చెందకుండా వాటిని ఈరోజు మనం అమలు పరిస్తే ఏ విధంగా సక్సెస్ అవుతాము, ఏ విధంగా పైకి వస్తామని అంచనా వేసి నిరాశ లేకుండా ముందుకు పోతే మనం విజయం సాధిస్తాం. ఎలా అంటే ఒకప్పుడు ప్రజలు ఆదరించని సినిమాలను ఇప్పుడు ట్రెండ్ ఆదరిస్తుంది. అంటే అవి రిలీజ్ అయిన టైంలో ఆదరణ లేదు, వాటిని రిలీజ్ చేసిన నాడు ఆదరణ పొందుతున్నాయి. అలానే మనం 1 సంవత్సర కాలంలోనో ఒక సడన్ గతం కాలంలో మనం చేసిన వ్యాపారం వల్ల మనకు నష్టం వచ్చి ఉండొచ్చు. కానీ అదే వ్యాపారం ఇప్పుడు స్టార్ట్ చేస్తే లాభాలు రావచ్చు. ఇదే నమ్మకంతో నిరాశ చెందకుండా ప్రయత్నం అనేది చేస్తే తప్పకుండా వ్యాపారంలో సక్సెస్ వస్తుంది. తర్వాత ఈ వ్యాపారంలో మనం అందుకున్న ఈ ఎమోషన్స్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చెప్తాను. ఒక వ్యాపారస్తుడి గురించి ఒక చిన్న కథ నీకు చెప్తాను. ఒక వ్యాపారస్తుడికి ఒక డీలరు లేటుగా సరుకు ఇచ్చాడని కోపంతో ఆయనతో సంబంధం కట్ చేసి ఓ వ్యాపారి కథ ఇది. అయితే ఆ వ్యాపారి ఆ తర్వాత ఎన్ని రోజులు స్టాకు కావాలన్నా కానీ తనకు దొరకలేదు. దొరకపోయేటప్పటికి తను చాలా నష్టపోయాడు. మరోవైపు మరో వ్యాపారి నష్టాలను కష్టాలను ప్రశాంతంగా ఎదుర్కొని కస్టమర్ల యొక్క విశ్వాసాన్ని నిలబెట్టుకొని అతను ఇప్పుడు ఫ్రాంచైజీ లెవెల్లో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. చూశారు కదా, తప్పుగా స్పందించిన ఎమోషన్ ఎలా నష్టాన్ని కలిగించాయో. కాబట్టి ఎవరితోనూ కోపానికి పోవడం వల్ల చివరికి తన నష్టం చూడటం జరిగింది. తనలాగే ఇంకొక వ్యాపారి ఆ కోపాన్ని అణుచుకొని తన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళి ఫ్రాంచైజీ లెవెల్లో ఎలా సక్సెస్ అయ్యాడో చూశారు కదా. ఇలా ఎమోషన్స్ కంట్రోల్ చేయకపోతే బిజినెస్లో కస్టమర్ రిలేషన్షిప్ డ్యామేజ్ అవుతుంది. అలాగే డిసిషన్ మేకింగ్లో కూడా కొన్ని తప్పులు చేయడం జరుగుతుంది. మీరు ఎమోషన్స్ కంట్రోల్ చేయడమే మీ వ్యాపారానికి మీరిచ్చే బలమైన శక్తి. తర్వాత
ఈ ఎమోషన్స్ని ఎలా గుర్తించాలి అనే దానికి వస్తే, ముందుగా ప్రతి ఒక్కరికి సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా ముఖ్యమైనది. దీనికోసం డైలీ జర్నలింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఎమోషనల్ ట్రిగర్ పాయింట్లను రాసుకోవాలి. మీరు ప్రతిరోజు అనుభవించే భావోద్వేగాలను రాసే సాధనాన్నే ఎమోషనల్ జర్నలింగ్ అని అంటారు. ఉదాహరణకు, ఈరోజు ఎవరితో మాట్లాడుతూ మనసు దెబ్బతిన్నదో, నేను ఎవరితో మాట్లాడుతూ కోప్పట్ట సందర్భం ఏంటిదో అనే విషయాలు ముందుగా తెలుసుకుంటే వ్యాపార నిర్ణయాలు మీరు చక్కగా చేయగలరు. దీన్నే డైలీ జర్నలింగ్ అంటారు. మీరు ప్రతిరోజు చేసే కార్యక్రమాల్లో ఏ టైంలో మీ ఎమోషన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో దాన్ని మీరు మానిటర్ చేసుకొని దాన్ని అదుపుని చేసుకోవడమే డైలీ జర్నలింగ్ అంటారు. వీటితో పాటు మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ అనేది కూడా ఉండాలి. ఎలా అంటే, డెసిషన్ తీసుకునే ముందు కనీసం 10 సెకండ్లు ఆలోచించండి. మీరు ఈ సరుకు కొనాలా, ఈ డెసిషన్ ఎలా తీసుకోవాలి, వీళ్ళతో ఎలా మాట్లాడాలి అనే నిర్ణయం తీసుకునేటప్పుడు ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోండి. అప్పుడు మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మీరు మీ మాయలో పడకుండా ఉంటారంటే మీరు నష్టపోకుండా ఉంటారు, డీల్స్ చక్కగా నెరవేర్చుకోగలుగుతారు. అయితే ఈ ఎమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి? మొదలుగా ఎమోషన్స్ని ఏమేమి ఉంటాయో తెలుసుకున్నారు. తర్వాత వాటి యొక్క ప్రభావం వ్యాపారంలో ఎలా ఉంటుందో చూశారు కదా. తర్వాత ఎమోషన్స్ని ఎలా గుర్తించాలి, ఎలా మానిటర్ చేయాలో కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దానికోసం ఫస్ట్గా ఒక టెక్నిక్ చెప్తాను. అదే బ్రీతింగ్ టెక్నిక్. 4 సెకండ్లు మీ నోస్తో శ్వాస తీసుకోండి. దాన్ని 7 సెకండ్ల పాటు అట్లా హోల్డ్ చేయండి. తర్వాత 8 సెకండ్ల పాటు శ్వాసను వదలండి. ఇలా చేస్తే ఇది మానసిక స్థైర్యాన్ని పెంచుతుంది. మీరు సైకలాజికల్గా స్ట్రాంగ్ అవుతారు. సెకండ్ వన్, ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు మీ లాజిక్స్ ఏం చెప్తున్నాయి, మీ దగ్గర ఉన్న డేటా ఏం చెప్తుంది అనేది కన్సిడర్ చేయండి. ఎమోషన్స్తో కాకుండా రిజల్ట్ ఎలా ఉంటుందో గమనించి ముందుకు అడుగు వేయండి. అంతేగాని గుడ్డిగా వెళ్ళకండి. మనకంటూ మన జీవితంలో తల్లిదండ్రుల రూపంలో, స్నేహితుల రూపంలో తప్పు చేస్తే సరిచేయడానికి, కౌన్సిలింగ్ ఇవ్వడానికి, అలాగే మెంటల్గా ఒకరిని ఎంచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మనకంటే మెచ్యూరిటీ గల వ్యక్తులు గైడ్ చేయడం మన జీవితంలో చాలా మంచిది. దీనివల్ల ఎమోషన్స్ను చాలా క్లారిటీగా బ్యాలెన్స్ చేసి అంతిమ నిర్ణయాలు మీరు తీసుకోవడానికి చాలా దోహదపడుతుంది. అలాగే చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకోవడం కూడా వ్యాపార అభివృద్ధికి చాలా మేలు చేకూరుస్తుంది. చిన్న విజయాలు, ఈరోజు మంచి సేల్ అయిందనుకోండి, దాన్ని నలుగురితో చెప్పుకొని మీ యొక్క వర్కర్లతో షేర్ చేసుకోవటం వల్ల మీ ఆనందం రెట్టింపు అవుతుంది. వాళ్ళు ఇచ్చే లైక్స్ వల్ల మీకు చాలా ఆనందం వస్తుంది. దీనివల్ల వ్యాపార అభివృద్ధికి ఇదొక టైప్ ఆఫ్ మోటివేషన్. ఈ 4 టెక్నిక్స్ కానీ మీరు ఫాలో అయితే ఎమోషన్స్ని చాలా బ్యాలెన్స్డ్గా హ్యాండిల్ చేయవచ్చు. మీకు మరొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ని చెప్తాను. ఇప్పుడు మీకోసం ఒక చిన్న స్టోరు ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఒక చిన్న వ్యాపారదారుడు ఎలా కోప్పడి తన డీల్ కోల్పోయాడో, ఎమోషన్ కంట్రోల్ చేసుకొని వ్యక్తి ఎలా డీల్స్ గెలుచుకున్నాడో చూద్దాం. ఒక చిన్న స్టార్టప్ యజమాని మొదట్లో 3 క్లయింట్స్ను పోగొట్టుకున్నాడు. కారణం తన కోపాన్ని కంట్రోల్ చేయకపోవడం అని తెలుసుకున్నాడు. కానీ తర్వాత మైండ్ఫుల్నెస్ ట్రైనింగ్ తీసుకొని ప్రతి సమస్యను ఆపర్చునిటీగా మార్చుకొని ఇప్పుడు తను 4 బ్రాంచులను ఫ్రాంచైజ్గా నిర్వహిస్తున్నాడు. ఎమోషన్స్ పై నియంత్రణ మనల్ని ఒక సాధారణ వ్యాపారిగా కాకుండా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా మార్చుతుంది అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగే మనం మెంటల్ పవర్ని ఎలా పెంచుకోవాలి, ఎమోషనల్గా ఎలా స్ట్రాంగ్ అవ్వాలి, మీ మైండ్ పవరే మీ బిజినెస్కి పవర్. అందువలన రోజుకు ఒక 15 నిమిషాలు మీకోసం కొంత సమయాన్ని కేటాయించి ఆ టైంలో మీ మెదడు పనితీరును మెరుగుపరుచుకోండి. దానికోసం మెడిటేషన్, జిమ్, వాకింగ్, మంచి పుస్తకాలు చదవటం, వ్యాయామం, మంచి ఆహారం తీసుకోవడం ఆరోగ్యంతో పాటు మీ బిజినెస్కి తోడ్పడతాయి.
కాబట్టి ఎమోషన్స్ రావడం తప్పు కాదు, వాటిని మీరు ఎలా డీల్ చేస్తున్నారు అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది, గుర్తుపెట్టుకో. చివరిగా, ఎమోషన్స్ అనేవి మనవి కావచ్చు, మన ఎదుటివారివి కావచ్చు, కానీ బిజినెస్లో వాటిని ఎలా వాడుకోవాలో తెలుసుకోవాలి. అప్పుడే సక్సెస్ఫుల్గా బిజినెస్ అనేది జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్లో తెలపండి.